సమంతకి సంబంధించి ఇప్పటికీ కూడా కొన్ని వస్తువులను నేను జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను. నాగ చైతన్య అసలు ఏంది ఇప్పటికి దాచిపెట్టుకోవడం ఏంది, అసలు ఏం జరుగుతుంది? అసలు ఇప్పటికే ఆల్రెడీ శోభిత దుల్పాతో నిన్ననే పెళ్లి అయిపోయింది. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకున్నారంటే, సో ఈ సమయంలో వాళ్ళ గురించి ఏ చిన్న విషయం వచ్చినా కూడా అది ట్రెండింగ్ అవడం వైరల్ అవడం అది కామన్. కాకపోతే వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పటికి సంబంధించి సమంతకి నేచర్ అన్నా చెట్లన్నా జంతువులన్నా చాలా ఇష్టం. సో అందరికి తెలిసిన విషయమే. సో వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు తను కొన్ని చెట్లు అయితే చాలా ప్రేమగా పెట్టుకుందంట. సో వీళ్ళిద్దరు విడిపోయిన తర్వాతకి కూడా నాగ చైతన్య మాత్రం తనకు ఇష్టమైనటువంటి చెట్లు, తను పెట్టుకున్న చెట్లను అన్నింటినీ కూడా రోజు చాలా బాగా రక్షిస్తూ వాటికి నీళ్లు పోస్తూ ఇప్పటికీ పెంచుకుంటున్నాడంట. అది కూడా ఒక పర్టికులర్ వైరల్ చేయాల్సిన అవసరం ఏముంది? అంతే కదా, ఇప్పుడు శోభితతో పెళ్లి అయిపోయింది. సో ఏ విధంగా మాట్లాడితే కూడా వాడేయమంటావా? పడేసినా పడేయకుండా ఇప్పుడు ఆ చెట్లను సమంత పెట్టుకుంది, వాటిని నాగ చైతన్య ఇప్పటికీ పెంచుకుంటున్నాడు. సో మరి శోభితతో పెళ్లి అయిపోయింది కదా, మరి ఆ చెట్లను వీక్ పడేస్తాడా? పడేయడు కదా. అవి చెట్లు, ఎవరు పెట్టినా చెట్లే. సో దాన్ని అయితే ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. మరి ఇంకో వీడియో కూడా వైరల్ అయింది. మై లాస్ట్ హోప్ హ్యాస్ బీన్ కొలాప్స్డ్ అంట. ఒక వీడియో చూసా, వీళ్ళిద్దరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు, వీళ్ళిద్దరు మళ్ళీ రిలేషన్ హోప్ చచ్చిపోయింది. నాకు చచ్చిపోవడం ఏంది, ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కదా. అదే కదా, అసలు ఎందుకు ఇప్పటికైనా కొంచెం సమంత ఫ్యాన్స్ నే అంటున్నా నేను ఈసారి మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళే దీనికి మళ్ళీ పుండు మీద కారం చదువుకున్నట్టు మళ్ళీ అంటే ఇన్ని రోజుల పాటు ఏదన్నా ఏది మాట్లాడినా సరే, సమంతని అన్నారు, నాగ చైతన్య అన్నారు, ఏదన్నారో ఓకే, వేరే విషయం. సో ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. పెళ్లి కాకముందు వరకు ఏది మాట్లాడినా కూడా ఓకే, అది తీసుకుంటారు లైట్. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ భార్యకు నచ్చకపోవచ్చు, అండ్ అదే ఈయన కూడా నచ్చకపోవచ్చు కదా, అది ఏం చేయలేరు. అదే అంటున్నా. సో ఈ టైంలో అసలు పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టకపోతేనే బెటర్ అనేది నా ఉద్దేశం. అండ్ ఇదే కాకుండా సమంత ఫ్యాన్స్ లో చాలా మంది అదేదో నాగ చైతన్య జీవితంలో అతిపెద్ద తప్పు చేశారని, అది ఇద్దరు విడిపోయారు, ఎవరో ఒకరి నిర్ణయంతో ఇక్కడ ఎవరు కోర్టు కూడా విడాకులు ఇయ్యది. ఇద్దరు మాట్లాడుకొని ఇద్దరు సమానంగా ఏదైనా రీజన్స్ చెప్పుకుంటేనే వాళ్ళు విడాకులు ఇస్తారు. దాంట్లో ఈమె తప్పే ఉందని కాదు, ఈయన తప్పే ఉందని కాదు, ఇద్దరు తప్పు ఉందో ఎవరుందో వాళ్ళ ఇష్టం. అది స్పర్ధలు ఉన్నాయి ఏంటో మన బయటకు అఫీషియల్ గా ఏం తెలీదు. విడిపోయారు, ఆయన హ్యాపీ ఉంటున్నారు. అవసరమా ఈ టైంలో ఇలాంటి పోస్టులు పెట్టి? అంటే కావాలనే ఓకే మా నాగ చైతన్య ఇంకా సమంతాన్ని ఇష్టపడుతున్నట్టు చూపి ఇప్పటికీ నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నారా, మరి పాజిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నారా? ఇట్లా పోస్టులు పెట్టినంత మాత్రం వాళ్ళు మళ్ళీ కలవరు, పెళ్లి చేస్తే ఆ ఛాన్స్ కూడా లేదు. సో ఇట్లాంటి ఇప్పటికైనా మానేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం.